ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి పట్టు బిగుస్తోంది. 9 నెలల పాలన పూర్తి చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. కీలక నేతలు సైతం రాజీనామా బాటపడుతున్నారు. దీంతో పార్టీని తిరిగి నిలబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల ద్వారా నష్టాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ఆయన విషయంలో భారతీయ జనతా పార్టీ ఆసక్తిగా ఉందనే వార్తలు వచ్చాయి. ఆయనకు ఒక పదవి కట్టబెట్టడం ద్వారా బీజేపీలో యాక్టివ్ చేయిస్తారని ప్రచారం నడిచింది. తాజాగా తన పొలిటికల్ రీఎంట్రీ పదవులపై తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయ పునరాగమనంపై తేల్చేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నాటి ప్రజారాజ్యం ఫెయిల్యూర్తోనే జనసేన ఏర్పడిందని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మెగా బ్రదర్స్ ద్వారా రాజకీయంగా బలోపేతం కావాలని బీజేపీ వ్యూహాలు రూపొందిస్తోంది. పవన్ ప్రమాణ స్వీకార సమయంలో ప్రధాని మోదీ చిరంజీవితో కలిసి ప్రజలకు అభివాదాలు తెలిపారు. భవిష్యత్తు రాజకీయాలపై సంకేతాలిచ్చారు. ఇటీవల తరచూ మెగాస్టార్ చిరంజీవి కేంద్ర పెద్దలను కలుస్తూ వచ్చారు. ప్రధాని మోదీతో ఎక్కువగా చనువుగా ఉంటున్నారు. ఆది నుంచి చిరంజీవి విషయంలో బీజేపీ ఆసక్తికరంగానే ఉంది. చిరంజీవిని బీజేపీలోకి తీసుకెళ్లి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు ప్రచారం నడిచింది. అయితే ప్రజారాజ్యం అనుభవాలతో రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి చూపటం లేదు చిరంజీవి. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని పొందారు చిరంజీవి. 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటు తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం చిరంజీవి విషయంలో భిన్నాభిప్రాయంతో ఉన్నారు. తన సోదరుడు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే చిరంజీవి రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తారని, మెగా బ్రదర్స్తో కలిపి బీజేపీ రాజకీయం చేయనుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కళారంగంలోనే శాశ్వతంగా బ్రహ్మానందం కుమారుడు హీరోగా ఇటీవల ఓ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ సినిమాకు సంబంధించి ఓ ఫంక్షన్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన పొలిటికల్ రీఎంట్రీపై స్పష్టతనిచ్చారు. మళ్లీ రాజకీయాల వైపు వెళతానని పలువురు అనుకుంటున్నారని, పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు ఏంటి అని భావిస్తున్నారని, మళ్లీ అటువైపుగా వెళతాడు అన్నట్టుగా సందేహపడుతున్నారని, నో డౌట్ అటువైపు వెళ్లనని, జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటానని తేల్చి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అంతకు మించి ఏమీ లేదని కూడా చిరంజీవి స్పష్టతనిచ్చారు. మొత్తానికైతే రాజకీయాల్లోకి వెళ్లనని మెగాస్టార్ చెప్పిన తర్వాత పొలిటికల్ రీఎంట్రీ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.